ఒకటి ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు తప్పును అంగీకరించడం మంచిది. ఒకటి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మంచిది. యాక్సిడెంట్ అనే పేరే యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేదే ప్రమాదం. ఆ ప్రమాదంలో ఏమన్నా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉందా, లేదా ప్రభుత్వం ఆ రెన్యువల్ చేసుకునేటప్పుడు ఒకే బస్సు మీద 5-6 బస్సులు ఏమైనా తిప్పుతున్నారా? దీనికి ఏంటి కారణాలు వెతికితే మనం మంచిది. అట్లా కాకుండా బెల్ట్ షాప్ వల్లే ప్రమాదం జరిగింది అనేది అత్యంత ఇది దుర్మార్గమైనటువంటి దాడి. ఇది సరైన పద్ధతి కాదు. నేను కర్నూలు జిల్లా వాసిగా చెప్తున్నా. అది కర్నూలు దాటిన తర్వాత చిన్న టేకూరు అది ప్రమాదకరమైన మలుపు అని ఉంటది. మీరు కూడా చూడొచ్చు ఇప్పటికి. ఈ బస్సు పోయేటప్పుడు తెల్లారి ఎట్లా జరిగిందో మీకు అందరికి తెలిసి యాక్సిడెంట్ గురించి దాని డీటెయిల్స్ అక్కర్లే. అక్కడ విజువల్స్ పూర్తి డీటెయిల్స్ తో సహా విజువల్స్ వచ్చినాయి. ఆ బండి ఆ పెట్రోల్ బంక్ లో వాడు బైక్ తిప్పుతున్నది మీరు చూశారు. వాడు చనిపోయాడు. వాని ఫ్రెండ్ వాడి సెల్ ఫోన్ తీసుకొని పోయి వాడు ఊరు వెళ్ళాడు. దాని ఆధారంగా వాడిని పట్టుకున్నారు. ఆ బండి అడ్డంగా పడింది. ఆ స్పీడ్ లో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడము ఒక సమస్యగా ఉందాడా. మరి తెల్లవారుజామున అది కనపడకుండా ఏమన్నా కునుకు తీశాడా తెలీదు. ఏమి యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్. బండి కూడా మరి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు జరిగినటువంటిది ఏమిటంటే ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి ఆర్టీఓ అధికారులు బీభత్సంగా అక్కడ హైదరాబాద్ లో తెలంగాణ 4 రాష్ట్రాల ప్రజలు చనిపోయారు. చాలా బాధాకరమైన అంశం. 2 రోజులుగా ఆర్టీఓ అధికారులు చేస్తున్నటువంటి బీభత్సం మామూలుగా లేదు. రోజుకి 100 బస్సులు చెక్ చేస్తున్నారు. డజన్ల కొద్ది సీజ్ చేస్తున్నారు. మన దగ్గర ఎట్లుంటదంటే ఇదే కాదు, ఒక బాంబు పేలినా ఒక ప్రమాదం జరిగినా ఆ 2 రోజులు భయంకరమైన అప్రమత్తంగా ఉన్నారు. గత వైసీపీ గవర్నమెంట్ లో ఒక మంచి ఆఫీసరు లేడీ టైగర్, ఆమె పేరు లేడీ టైగర్ ఉంది. ఒక లేడీ ఆఫీసరు ఒక్కొక్క పర్మిట్ మీద 10-12 బస్సులు తిప్పుతుంటే రెడ్ హ్యాండ్ గా పట్టుకొని ఆ బస్సులంతా ఆపేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, అనంతపురం జిల్లా రాజకీయ నాయకుడు వైసీపీ నుంచి ఇతర దాంట్లోకి పోవడానికి కూడా కారణం అదే. నా బస్సులు ఇన్ని ఉన్నాయి, 200 బస్సులు ఉన్నాయి, నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదు, నా బస్సులు కొన్నిటికే పర్మిషన్ ఇవ్వలేదని. ఇంకా కొన్నిటికి ఇచ్చాం కదా, స్వేచ్ఛగా చెప్పారు వైసీపీ గారు, కొన్నిటికి ఇచ్చాం కదా తిప్పుకోండి అని. అంటే ఈ రోజుకి యాజ్ అండ్ టుడే ఈ రోజుకి ప్రైవేట్ బస్సులు లైసెన్స్ ఉంటే 10 బస్సులు, లైసెన్స్ లేకుండా అదే నంబర్ మీద తిరిగే బస్సులు 2 ఎక్కువ ఉన్నాయి. మీరు ఎవరినైనా విచారించండి. దీనికి రాజకీయ నాయకులతో సంబంధం లేదా? ఈయన బస్సులు నడిపే వాళ్ళంతా రాజకీయ నాయకులే. ఎవరికి సాధారణ నాలాంటి సురేష్ బాబు అంటే చెప్తారా? కాబట్టి తప్పులు అది వేరు. అది ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలనేది మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ప్రమాదం అనేది ప్రమాదం. ఈ ప్రమాదం ఉన్నప్పుడు బెల్ట్ షాప్ వల్లే అంటే బెల్ట్ షాప్ కాదు మధుసూదన్ రెడ్డి, మొబైల్ షాపులు పెట్టారు మీ గవర్నమెంట్ లో. మొబైల్ షాపులు అంటే బైక్ లో వాలంటీర్స్ కి ఇచ్చి వాళ్ళకి అది కూడా ఒక ఉపాధి. సురేష్ గారికి అది గుర్తున్నట్లు లేదు, మర్చిపోయినో మరి అది దృష్టికి రాలేదో తెలీదు. మొబైల్ బైక్ మీద 20-30 బాటిల్స్ పెట్టుకొని అది కూడా ఒక వ్యాపారం. ఇప్పుడు తెలుగుదేశం ఏంటి? నాణ్యమైన మద్యం. మద్యంలో నాణ్యము కలిసి ఉంటుందా? నాణ్యమైన మద్యం అంటే వాళ్ళేమో చీప్ లిక్కరు, మీరేమో నాణ్యమైన మద్యం. అంటే మీరు నాణ్యంగా దోచుకుంటారు, వాళ్ళకేమో మూర్ఖంగా దోచుకున్నారు. మీకు వాళ్ళకి ఏం తేడా లేదు. కానీ ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పారు 2 కిలోమీటర్లు కాదు, 200 మీటర్లు కాదండి, 500 మీటర్లకి పర్మిషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వము. 500 మీటర్లు నేషనల్ హైవే దూరం ఉందని ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. విజయవాడ దగ్గర గుంటూరు పోయే దారిలో ఒక షాపు 500 మీటర్లు దూరం పెట్టాలి నేషనల్ హైవేకి. విచిత్రం ఏమిటంటే హైవేకి ఆ పెట్టినటువంటి మద్యం షాప్ కి రోడ్డు చుట్టూ తిరిగి 500 మీటర్లు ఉంది. కానీ ఆ షాప్ కరెక్ట్ రోడ్డుకి ఎదురుగుంది. అంటే రోడ్డుకేమో పక్కన ఉంది, కానీ రోడ్డు వైపు నుంచి చూస్తే మాత్రం 500 మీటర్లు ఉంది. మధుసూదన్ రెడ్డి గారు ఇది తెలీదా మీకు? గురునాథం ఈ విషయం నీకు తెలియదా? గురునాథం ఇక్కడే ఉన్నవాడు, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చిన వాడివి, నీకు తెలీదా? పేరుకు మాత్రం 500 మీటర్లు అని పెడతారు. 500 మీటర్లు హైవేకి ఉండదు. అది రోడ్డు చుట్టూ కొలిసి 500 మీటర్లు చూపిస్తారు, కానీ హైవేకి ఎదురుగా ఉంటది. ఇది వైసీపీ గవర్నమెంట్ లో ఇచ్చింది మధుసూదన్ రెడ్డి, మీకు తెలీదా? 500 మీటర్లకి ఇచ్చింది మీరే. ఇప్పుడు వీళ్ళు దాన్ని అమలు చేస్తున్నారు. అంటే నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే వీళ్ళు దీన్ని ఎత్తేనేయాలి, లేదా మీరు ఇచ్చింది తప్పని మీరైనా క్షమాపణ చెప్పాలి. అందుకోసం బెల్ట్ షాప్ వల్లే కాదు, అనేక రకాల వల్ల. కానీ ఈరోజు విచ్చలవిడిగా మద్యం
అందుకోసం పోలీసులు ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఈరోజు ఒక మంచి వార్త హైదరాబాద్ లో ఇచ్చారు, మనోళ్ళు ఇప్పటికి స్పందించలే. ఏమి ఇచ్చారంటే మద్యం దాగి అడ్డగోలుగా బైకులు నడిపితే మిమ్మల్ని కూడా డ్రింక్ టెర్రరిస్ట్ గా గుర్తించాల్సి వస్తుందని చెప్పారు. అది మంచి సజ్జనార్ గారి ప్రకటన నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా మన దగ్గర అలాంటి అడ్డగోలుగా మద్యం దాగి చేసే వాళ్ళకి ఎక్కడ మీరు చెకప్లు లేవు. ఆ చెకప్లు ఉన్నా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు రైడింగ్ చేస్తారు, తర్వాత వదిలేస్తున్నారు. కాబట్టి అప్రమత్తం అనేది ఈ 2 రోజులు అప్రమత్తం ఉండి ప్రజల దృష్టి మళ్లించేంత వరకు జాగ్రత్త. అయ్యో ఎంత బాగున్నారని చెప్తారు, 4 రోజులకు మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతున్నారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒకటే తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో డైరెక్ట్ గా మాట్లాడుకునే బస్సులు తిప్పేవాళ్ళు, ఇప్పుడు మాట్లాడుకోకున్నట్ల ఏదో అండర్స్టాండింగ్ తిప్పుతున్నారు. ఏం లేదు. ఇప్పటికి చిత్తశుద్ధి ఉంటే మీ ఇద్దరు చెప్తున్నాను, లైసెన్స్ ఉన్న బస్సులు ఎన్ని, లైసెన్స్ లేకుండా తిరుగుతున్న బస్సులు మీకు తెలుసా? కానీ నేను చెప్పగలను, పేరుతో సహా చెప్పగలను. ఇది చాలా దుర్మార్గమైంది. అందుకోసము అంతమందికి చనిపోయినప్పుడు బాగా వ్యక్త చేయాలి, మనమంతా సహాయం చేయాలి. మా కార్యకర్తలు దగ్గరుండి వాలంటీర్లు చేశారు. విషయం ఏమిటంటే జరిగిన ప్రమాదం జరిగిన 2-3 నిమిషాల్లోనూ ఒక ఆమె సమాచారం ఇవ్వడం, ఎస్పీ చాలా అలర్ట్ గా స్పందించాడు, అక్కడ ఫైర్ తీసుకెళ్లాడు. కాబట్టి మనము తప్పుని తర్వాత చెప్పొచ్చు, తప్పుని తర్వాత మాట్లాడొచ్చు. ముందు జరిగినటువంటి నష్టానికి ఆ బాధను మనం పంచుకోవాలి. దొరికింది కదా అని అవకాశం అని శవాల మీద బురగలేరుకునే పద్ధతి మంచిది కాదు. అందుకోసం తెలుగుదేశం అట్లానే తెలుగుదేశం పీరియడ్లో జరగలేదా? చాలా ప్రతి పీరియడ్లో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రజలు 4 రాష్ట్రాల ప్రజలు దుఃఖ సముద్రంలో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి. మీరు కూడా అట్ట పద్ధతులు ఆదుకోండి. విమర్శ చేయడం తప్పు కాదు, కానీ అడ్డగోలు విమర్శ, రాజకీయాన్ని దిలుగులు వాడుకోవడం అనేది రాజకీయానికి చిత్తశుద్ధి అంటే ప్రభుత్వం యొక్క అసమర్థత మీద వాళ్ళు చేసే విధానాల మీద పోరాడండి. సావుల మీద కూడా ఇదేమి రాజకీయం అవుతుందండి. ఆలోచించండి. మీరు ఆలోచించమని కోరుతున్నాను తప్ప నువ్వు విమర్శించొద్దు అనొద్దండి. ఒక ప్రజలు నచ్చే పద్ధతుల్లో విమర్శ చేయండి. అది నేను మీకు చేయదలుచుకున్న సూచన. ఇక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్ గా యాక్సిడెంట్ ఎక్కడా జరగకూడదని కోరుకోవాలి, ఇటువంటి అస్సలు జరగకూడదని కోరుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్కడ హైదరాబాద్ పక్క రాష్ట్రంలో బయలుదేరి మరో రాష్ట్రానికి బయలుదేరుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ జరగడం అనేది దాన్ని ఏమంటారు, కలిసి వచ్చిందేమో మరి వైసీపీకి. ఆ రకంగా వాడుకోండి. అదే కాకుండా అలా కాకుండా ఇది ఏదన్నా తెలంగాణలోనో లేదా అక్కడ కర్ణాటకలో జరిగి ఉంటే ఈ వాదన వచ్చేది కాదనుకుంటా. అప్పుడేమి అంత పెద్ద దాన్ని ఏమంటారు ప్రజాకరమైనటువంటి వ్యాఖ్యానాలు అప్పుడు రావు. సో వాట్ యు సే, ఒకటి బెల్ట్ షాపుల వలన జరిగిందా లేదా పక్కన పెట్టేస్తే జరగలేదని అక్కడ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. కానీ అవకాశం అయితే ఉంది కాబట్టి బెల్ట్ షాపుల మీద కొరడా విధించాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. మీరు ఎంత విధిలించినా అది అంత ఈజీ కాదని తెలుసు. ఎందుకంటే ఇది దశాబ్దాల తరబడి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, లిక్కర్ సిండికేట్లకి, బెల్ట్ షాపులు నడిపే వాళ్ళకి అవినాభావ సంబంధం. ఇది నెక్సస్ ఎప్పటి నుంచో ఉన్నది. అది కోకటి వేళ్లతో మొబైల్ షాపులు కూడా వచ్చాయి అనాధికారికంగా. అదే మొబైల్ షాపులు కూడా మీరు ఎందాక చెప్పారు కానీ నాకు తెలియదు సార్, నాకు తెలియదు అది నిజంగా ఆ స్థాయిలో జరిగింది అనేది.